మన దేశంలో రెండు చాలా ముఖ్యమైన జాతీయ దినోత్సవాలున్నాయి కదా. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఇంకొకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఒకటి మనకు స్వేచ్ఛను తీసుకొస్తే మరొకటి మనల్ని మనం ఎలా పాలించుకోవాలో నేర్పింది. అయినా సరే చాలామందికి ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పటికీ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. సరే, ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని పూర్తిగా క్లియర్ చేసుకుందాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆగస్టు 15న మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్ర్యం వచ్చేసింది. కథ అయిపోయింది. మరి అలాంటప్పుడు మరో 2.5 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ జనవరి 26వ తేదీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? దాన్ని ఎందుకు అంత పెద్ద పండుగలా జరుపుకుంటున్నాం? ఇదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఒక చిన్న ప్రయాణం చేయాలి. ముందుగా ఈ 2 తేదీల వెనుక ఉన్న అసలు కథేంటో సింపుల్గా చూద్దాం. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక మనకంటూ ఒక రూల్ బుక్ ఎందుకు అవసరమైంది, దాన్ని ఎలా తయారుచేశారో తెలుసుకుందాం. ఇక చివరిగా ఆ చారిత్రక రోజును మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాని వెనుకున్న అసలు స్ఫూర్తి ఏంటో కూడా చూద్దాం. సరే, ఇంకా మొదలు పెడదాం. మొదటి పాయింట్, 2 తేదీలు ఒకే దేశం. అసలు తేడా ఏంటి? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 15 మన దేశానికి పుట్టినరోజు లాంటిది. ఆ రోజు మనం బ్రిటిష్ పాలన నుంచి బయటపడ్డాం. ఇక జనవరి 26 ఏంటంటే మన దేశం యొక్క రూల్ బుక్ లాంచ్ అనమాట. అంటే స్వాతంత్ర్యం వచ్చిన మనల్ని మనం ఎలా పాలించుకోవాలి అని మనకంటూ సొంతంగా రూల్స్ రాసుకుని వాటిని అమలు చేసిన రోజు. అందుకే చూడండి, స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కాని గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు. ఓకే, స్వాతంత్ర్యం అయితే వచ్చింది. మరి ఈ కొత్త రూల్ బుక్ అంటే మన రాజ్యాంగం అవసరం ఎందుకొచ్చింది? స్వాతంత్ర్యం రావడం అనేది కథలో మొదటి భాగం మాత్రమే. అంతకుముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ల చట్టాలతో పాలించేవారు. కాని స్వేచ్ఛ వచ్చాక అన్ని రకాల ప్రజలు, సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్న ఇంత పెద్ద దేశాన్ని ఒకే మాట మీద నడిపించాలంటే ఒక గట్టి ఆధారం కావాలి, ఒక గైడ్ బుక్ కావాలి. ఆ గైడ్ బుక్కే మన రాజ్యాంగం. మరి ఇంత ముఖ్యమైన ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎలా రాశారు? ఆ కథేంటో చూద్దాం. ఈ పెద్ద బాధ్యతను రాజ్యాంగ పరిషత్ అనే ఒక సభ తీసుకుంది. దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉంటే, దానికి ఆత్మలాంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా మన రాజ్యాంగ శిల్పిగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఉన్నారు. వాళ్ల ముందున్న లక్ష్యం ఒక్కటే, 100 ఏళ్ల బానిసత్వం తర్వాత కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు ఒక పటిష్టమైన పునాది వేయడం. ఆ పని ఎంత కష్టమో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. అవును, దాదాపు 3 సంవత్సరాల పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎంతోమంది మేధావులు ఎన్నో చర్చలు జరిపారు. ప్రపంచంలో ఉన్న గొప్ప రాజ్యాంగాలన్నిటినీ చదివి మన దేశానికి, మన ప్రజలకు సరిపోయే ఒక అద్భుతమైన శాసనాన్ని తయారుచేశారు. సరే, ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన తేదీలు చూద్దాం. 1947 ఆగస్టులో కమిటీ మొదలైంది. సుదీర్ఘ చర్చల తరువాత 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించారు. అందుకే ఈ రోజును మనం రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ అని జరుపుకుంటాం. కాని అది పూర్తిగా అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న. ఇక్కడే మనందరికీ ఒక డౌటొస్తుంది. నవంబర్లోనే పని పూర్తయినప్పుడు దాన్ని అమలు చేయడానికి 2 నెలలు ఎందుకాగారు? అవును కదా, నవంబర్ 26న రాజ్యాంగం రెడీ అయిపోయింది. మరి దాన్ని అమలు చేయడానికి జనవరి 26 దాకా, అంటే ఆ 2 నెలలెందుకు ఆగాల్సొచ్చింది? దీని వెనుక ఒక పెద్ద చారిత్రక కారణముంది. ఆ కారణం ఈ ఒక్క మాటలో దాగి ఉంది: పూర్ణ స్వరాజ్. అంటే కేవలం స్వాతంత్ర్యం కాదు, సంపూర్ణ స్వాతంత్ర్యం. విషయమేంటంటే 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మాకు బ్రిటిష్ వాళ్ల నుంచి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని మన స్వాతంత్ర సమరయోధులు మొదటిసారిగా గట్టిగా ప్రకటించారు. ఆ చారిత్రకమైన రోజుకు గుర్తుగా, దానికి గౌరవంగా మన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అదే జనవరి 26వ తేదీని ఎంచుకున్నారన్నమాట. సరే, ఆ చరిత్రంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ రోజుని ఎలా జరుపుకుంటున్నామో చూద్దాం రండి. గణతంత్ర దినోత్సవం అనగానే మన కళ్ల ముందు కదలాడేది ఢిల్లీలో జరిగే ఆ గ్రాండ్ పరేడ్. అది కేవలం ఒక కవాతు కాదు, మన దేశ సైనిక శక్తికి, సాంస్కృతిక వైవిధ్యానికి అది ఒక ప్రతీక.
ఆ పెరేడ్లో ఒక్కో దృశ్యం అద్భుతం. రాష్ట్రపతి జెండా ఎగరేయడంతో మొదలవుతుంది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శక్తిని చూపిస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలోని ప్రతి రాష్ట్రం తమ సంస్కృతిని చూపించే శకటాలు కళ్లకు పండుగ చేస్తాయి. అంతేకాదు, ప్రతి ఏటా ఒక విదేశీ దేశాధినేతను ముఖ్య అతిథిగా పిలవడం మన సంప్రదాయం. ఈ వేడుక ఎంత పెద్దదంటే, గతంలో అమెరికా ప్రెసిడెంట్ బారాక్ ఒబామా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫోసా లాంటి ప్రపంచ నాయకులు కూడా మన చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఇది మన దేశానికి అంతర్జాతీయంగా ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. ఈ పెరేడు, ఈ వేడుకలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని అసలు ఈరోజు మనకి ఏం గుర్తు చేస్తోంది? మన రాజ్యాంగం మనకిచ్చిన అసలైన హామీ ఏంటి? ఆ రోజు మన రాజ్యాంగం మన దేశానికి ఒక కొత్త గుర్తింపునిచ్చింది. అదే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. అంటే మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. దేశ సంపద అందరికీ చెందాలి. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం. ప్రజలే తమ పాలకులను ఎన్నుకుంటారు. మన దేశానికి రాజులు, రాణులు ఉండరు. ఈ 5 మాటలే మన దేశానికి పునాది. ఇది మన రాజ్యాంగం పీఠికలో ఉన్న మాటలు. మన రాజ్యాంగ నిర్మాతలు మనందరికీ ఇచ్చిన గొప్ప వాగ్దానం. ప్రతి పౌరుడికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తామని వాళ్లు మనకిచ్చిన హామీ ఇది. సో చూశారుగా, ఆగస్టు 15 మన దేశానికి శరీరాన్నిస్తే, జనవరి 26 ఆ శరీరానికి ప్రాణం పోసింది. ఒకటి మనకు బ్రిటిష్ వాళ్ల నుంచే స్వేచ్ఛనిస్తే, మరొకటి మనకు పౌరులుగా హక్కులను, బాధ్యతలను గర్వంగా తలెత్తుకునే ఒక గొప్ప వ్యవస్థనిచ్చింది. మరి 70 ఏళ్ల క్రితం మనకు మనమిచ్చుకున్న ఈ హామీ నేటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన ప్రయాణాన్ని ఎలా నడిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.